హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేనేం వంటలు చేశానో చూపిస్తాను. ఇది బ్రెడ్ హల్వా. ఇందాక మీరు చూసింది నైవేద్యం. ఇప్పుడు పప్పు, చారు, ఇంకో కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. ఆ తర్వాత అప్పాలు చేశాను, కొన్ని గారెలు కూడా చేశాను. ఇవన్నీ ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. నా పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందాక బ్రెడ్ హల్వా రెసిపీ చూసారు కదా, ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చిన్నగా చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. ముందుగా ఒక కప్పు షుగర్ వేసుకొని అందులో కొన్ని షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సిమిలర్గా ఇంకో ఫ్రై ప్యాన్లో నెయ్యి వేసుకొని బ్రెడ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకొని బ్రెడ్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా బ్రెడ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను హల్వా రెసిపీ మొత్తం చూపించట్లేదు, వీడియో లెంత్ అయిపోతుందని. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాక తర్వాత షుగర్ సిరప్ కొంచెం జిగురుగా రావాలి, తీగ పాకం అవసరం లేదు. మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి షుగర్ సిరప్లో వేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెసిపీ రెడీ అయిపోతుంది. మా పిల్లల కోసం తయారు చేశాను నేను. బ్రెడ్ హల్వా రెసిపీ అయిపోయాక బతుకమ్మ తయారు చేసుకోవడానికని మా గార్డెన్లోకే ఫ్లవర్స్ కోసం వెళ్ళాము. మాతో మా బాబు కూడా వచ్చాడు. వాడు నన్ను కూడా వీడియో తీ మమ్మీ అంటే చూపించాను కొన్ని క్లిప్స్, చూడండి వాడివి. తర్వాత ఈ మా గార్డెన్లో ఉన్న బంతి పూలన్నీ కోసేసాం బతుకమ్మ కోసమని. నేను మరి ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను మా గార్డెన్ వ్యూ మొత్తం ఎలా ఉంటుందో. బతుకమ్మ పూలన్నీ కోసేసాక బంతి పూలకి చిన్నగా కట్టె పుల్లలన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ పేర్చేటప్పుడు మళ్ళీ పడిపోకుండా ఉండడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ముందుగా మనం బతుకమ్మ పేర్చుకునే ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా ఒక వరుస వచ్చేలాగా ఫ్లవర్స్ పెట్టుకోవాలి. మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. బతుకమ్మ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ కూడా నాకెంతో విలువైంది. ఇలా ఒక వరుస పూలన్నీ పెట్టుకున్న తర్వాత అందులో ఆకులు వేసుకోవాలి. ఆకులు వేసుకుంటే బతుకమ్మ చాలా నీట్గా వస్తుంది. అంతేనండి, ఒక వరుస తర్వాత ఒక వరుస అలా ఆకులు పూలు వేసుకొని చివరి వరకు బతుకమ్మను అలాగే తయారు చేసుకోవాలి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను బతుకమ్మ దగ్గర దిగిన కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. మా పాప నేను అందరం కలిసి పిక్స్ తీసుకున్నాం, చూడండి లాస్ట్ వరకు. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
చూసారు కదా, బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఇలాగే తయారు చేసుకోవాలి. ఒకే రకం పూలున్నా కూడా బతుకమ్మ ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించాను కదా, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బతుకమ్మ తయారైపోయింది కదా. బతుకమ్మ తయారు చేసిన తర్వాత మా పాప నేను కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మకి పూజ చేసుకొని దండం పెట్టుకొని బతుకమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. మా పాప నేను కూడా రెడీ అయిపోయాము. మా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పాప నేను బతుకమ్మ తీసుకొని బతుకమ్మ ఆడే దగ్గరికి వెళ్ళిపోయాము. బతుకమ్మకి దండం పెట్టుకొని అగరబత్తులు పెట్టేసి బతుకమ్మ తీసుకొని వెళ్ళాము. చూడండి. Thanks for watching my video. Bye. Please subscribe my channel.